వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. దురదృష్టం పట్టడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. నిద్రలేచిన తర్వాత స్నానం చేయకుండా ఆహారమును స్వీకరిస్తే దరిద్రం కలుగుతుంది. నిద్రలేచిన తర్వాత పక్క బట్టలు మడత పెట్టకు పోవడం వల్ల కూడా దరిద్రం అనేది వస్తుంది. మలమూత్ర విసర్జనలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శని పీడలు కలుగుతాయి. కత్తిరించిన గోర్లను జుట్టును గృహంలో ఉంచడం వలన సంపదలు నశిస్తాయి. కాళ్ళు చేతులు శుభ్రపరచుకోకుండా ఇంటిలోకి రావడం వలన కష్టాలు వస్తాయి. చెప్పులు వేసుకుని ఇంటిలోకి రావడం వలన దరిద్రం కలుగుతుంది. శనివారం తలంటు స్నానం చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది. తలస్నానం చేసిన వెంటనే మంచం పై నిద్రించడం వలన శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి. చిరిగిన పాత బట్టలను వేసుకోవడం వలన దరిద్ర దేవత వెంట వస్తుంది. చెట్టు కింద మూత్ర విసర్జన చేయడం కష్టాలకు దారితీస్తుంది. ఇంటి పైకప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఇనుమును అలాగే ఉంచడం, విరిగిన వస్తువులను ఉపయోగించడం, గడపలపై కూర్చోవడం, చెప్పులు మరియు బూట్లను తల క్రిందులుగా ఉంచడం, ఇంట్లో తుప్పు పట్టిన పాత తాళం కప్పులను అలాగే ఉంచడం, విరిగిన దువ్వినతో దువ్వడం, ఇంటి ఆవరణంలో ఇనుప వస్తువులను అశుభ్రమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. దేవాలయం నుండి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడగడం, కొనుగోలు సమయంలో వృద్ధులు లేదా పిల్లలతో ఎక్కువ బేరసారాలు చేయడం, దేవాలయం నుండి ఖాళీ పాత్రలు వెనక్కి తీసుకురావడం, అంత్యక్రియలు ఊరేగింపును అధిగమించడం, పైకప్పు పై ఇనుప తీగను కట్టడం, తలుపులు మీద దేవుడు ఫోటో పెట్టడం, గిన్నెలు అప్పుడే తోముకోకపోవడం, ఇంట్లో మగవారు అందరూ ఒకేసారి క్షవరం చేసుకోవడం, నూనె ఉప్పు నేరుగా ఇతరుల చేతికి ఇవ్వడం, ఇంటి ముందు రాక్షసుడు ఫోటో ఉంచడం, సాయంత్రం 5 తర్వాత ఇల్లు ఉడవడం, సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోవడం, ఆవును ఎద్దును కాలుతో తన్నడం, ఎదుటివారి పేదరికం చూసి ఎగతాళి చేయడం, అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారిపై కోపాన్ని ప్రదర్శించడం, శ్మశాన వాటికలో నవ్వడం, చిపురుకాలతో తాగితే శని గ్రహ దోషములు కలుగుతాయి. దురదృష్టం పట్టడానికి గల కారణాలు ఇవి.